హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టైల్ స్టిచ్ మై ప్యాషన్. ఈరోజు టేపు స్కేలు లేకుండా ఓన్లీ ఆది సైజు బ్లౌజ్తో ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి. బ్లౌజ్ పీస్ ఉంది కదా, 4 మడతలు పెట్టుకొని అలా ఫోల్డ్ చేసుకొని ఓపెన్స్ మన సైడ్ పెట్టుకొని క్లోజ్డ్ అవుట్ సైడ్ పెట్టుకోవాలి. అలా పెట్టుకొని మన బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఆది సైజు బ్లౌజు అది ఆ క్లాత్ పైన అలా పరుచుకొని ఇప్పుడు 1 ఇంచు ఫోల్డింగ్కి విడిచిపెట్టుకుని అది సైజు బ్లౌజ్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకొని 1/4 ఇంచు ఖర్చు, ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని దానికి ఖర్చు 2 ఇంచెస్, ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకొని దానికి కొంచెం ఖర్చు గ్యాప్ ఇచ్చుకోవాలి. గ్యాప్ ఇచ్చుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి పైకి చూసారా అలా రౌండ్గా కర్వ్ షేప్లో అలా డ్రా చేసుకోవాలి, అలా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ షేపు. తర్వాత మీకు మెజర్మెంట్స్తో కూడా ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మళ్ళీ వేరే వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. ఇదిగోండి ఆర్మ్ హోల్ రౌండ్ అలా చూసుకోవాలి, చంక రౌండ్ అంటారు, అది ఒరిజినల్ పాయింట్. చంక రౌండ్ నుంచి హ్యాండ్ లూజ్ ఒరిజినల్ ఉంది కదా, ఆ 2 లైన్ కలుపుకోవాలి. అది ఫోల్డింగ్ అండి, 1 ఇంచు ఫోల్డింగ్. ఇప్పుడు అలా కట్ చేసుకోవాలి, హ్యాండ్ అలా కట్ చేసుకొని ఈ ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గర కూడా వేస్ట్ అంతా అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అక్కడ చిన్న టక్స్ మనం ఎంత ఫోల్డ్ చేసుకోవాలి, టక్స్ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర చిన్న టక్స్, హ్యాండ్ పొడవు దగ్గర చిన్న టక్స్ అలా మార్క్ చేసుకోవాలండి. తర్వాత హ్యాండ్ని మడత విప్పి 4 మడతల మీద కాకుండా మడతలు విప్పి 2 పొరల పైన కొంచెం ఫ్రంట్ లోతు తీసుకోవాలండి. అంటే ఫ్రంట్ ఇలా ముడతలాగా వస్తుంది కదా, రాకుండా ఒక 1/4 ఇంచు అలాగా ఆ టక్స్ ఉంది కదా, మన చంక రౌండ్ దగ్గర టక్స్ దగ్గర నుంచి పైకి 1/4 ఇంచు అలా మార్క్ చేసుకొని అలా పైకి రౌండ్ షేపు అలాగ అందులో కర్వ్ షేప్ కలిపేసుకోవాలండి. కట్ చేసుకొని మన ఫ్రంట్ లోతు తీసినందుకు చిన్న టక్స్ పెట్టుకోవాలండి. చూసారు కదా మనకి ఈజీగా ఫ్రంట్ బ్యాక్ ఎలా కనిపిస్తుందో అలా చేసుకోవాలండి. ఈజీ మెథడ్ ఇది. చూసారా చిన్నగా ఎలా కనిపిస్తుందో షేపు ఫ్రంట్ బ్యాక్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాండి. ఇప్పుడు మడత మార్చి ఇదిగోండి ఓపెన్స్ అవుట్ సైడ్ పెట్టుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ 4 మడతలండి, ఇది డబుల్ ఫోల్డింగ్ 2 మడతలే పెట్టుకోవాలి. 2 మడతలు పెట్టుకొని ఇప్పుడు ఆది సైజు బ్లౌజ్ ఉంది కదా, ఇక్కడ కింద డాట్ దగ్గర నుంచి ఇదిగోండి ఫోల్డింగ్కి కింద బెల్ట్కి ఒక 2 ఇంచులు విడిచిపెట్టుకోవాలండి. బ్యాక్ లోన మడత ఉంటుంది కదా, మడత కోసం. తర్వాత బ్లౌజు ఎంత పొడవు ఉందో బ్యాక్ డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ ఉంది కదా, షోల్డర్ వరకు కొంచెం ఇలా లాగుతూ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న వీడియో క్లిప్ చిన్నది మిస్ అయిందండి, మీకోసం అని ఇది మళ్ళీ రికార్డ్ చేశాను. ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే. అదిగోండి హ్యాండ్ పొడవు అలా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డాట్ ఉంది కదా, బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు షోల్డర్ సెంటర్లో పట్టుకొని ఇలా లాగుతూ మనకు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని దానికి ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకొని ఇప్పుడు చూడండి బ్లౌజ్ ఉంది కదా, 4 మడతలు ఫ్రంట్ పార్ట్ లోనికి పెట్టేసి బ్యాక్ పార్ట్ మాత్రం పైకి వచ్చేలా పెట్టుకొని మనం ఏ క్లాత్ మీద అయితే కట్ చేయాలనుకుంటున్నా ఆ క్లాత్ మీద అలా పరుచుకొని చూసుకోండి, ముడతలు ఏం లేకుండా సర్దుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంత మార్క్ చేసుకొని దానికి ఖర్చు కోసం పైన ఒక 1/4 ఇంచు ఒక మార్క్ చేసుకున్నాండి. ఈ కిందన నడుం దగ్గర ఒరిజినల్ కుట్టు ఉంది కదా, నడుం లూజ్ దగ్గర ఒక మార్కు, దానికి ఖర్చు. ఇప్పుడు షోల్డర్ ఉంది కదా, షోల్డర్ స్ట్రైట్గా లాగుతూ ఒరిజినల్ దగ్గర ఒక మార్కు, అటు ఇటు 1/4 ఇంచు ఖర్చు మనం కుట్టుకోవడానికి ఉండాలి కదండి ఖర్చుకి, దానికోసం 1/4 ఇంచు అటు 1/4 ఇంచు ఇటు మార్క్ చేసుకున్నాండి. తర్వాత సైడ్ కటింగ్ కూడాను చంక దగ్గర నుంచి కింద వరకు 1/4 ఇంచు విడిచిపెట్టుకొని మార్క్ చేసుకొని అదిగోండి నెక్ చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ చూడండి, అక్కడ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మనకి ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడికి చంక రౌండ్ అక్కడ మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఖర్చుకి 2 ఇంచులు ఇదంతా ఖర్చు అనమాట. ఫ్యూచర్లో ఎప్పుడైనా టైట్ రావచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు, అప్పుడు కుట్లు ఇప్పుకోవడానికి మనకి యూజ్గా ఉంటుందన్నమాట. అక్కడ అలా చంక రౌండ్ మార్క్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలండి. రౌండ్ షేప్ తీసుకొని మిగతాదంతా కట్ చేసుకోవడమే. నెక్ ఉంది కదా, షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ విడిచిపెట్టుకున్నాము. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ విడిచిపెట్టుకొని కింద నెక్ దగ్గర కూడా సేమ్ అలాగే స్క్వేర్ షేప్ తీసుకొని రౌండ్ షేప్ ఇచ్చి నెక్ చూసుకోండి, నెక్ అలా డ్రా చేసుకున్నాం అండి. అది నెక్, షోల్డరు, ఆర్మ్ హోల్ రౌండ్, ఇది ఖర్చు. షోల్డర్ ఉంది కదా, షోల్డర్ సెంటర్ స్ట్రైట్గా మనకు బ్యాక్ డాట్స్ అనేవి ఉన్నాయి కదండి, అవి డాట్స్ అలా మార్క్ చేసుకోవాలి. కింద నుంచి 3.5 లేదా 4 ఇంచులు సరిపోతాయండి.
ఆ డాట్స్కి పావించు అటు పావించు ఇటు 1 ఇంచు డాట్లు అయితే సరిపోతాయి. 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఇటు 1 ఇంచు డాట్లు అయితే సరిపోతాయి. అలా మార్క్ చేసుకోవాలి బ్యాక్ డాట్స్. ఇప్పుడు నెక్ ఉంది కదా, నెక్ అలా రౌండ్గా కట్ చేసుకుంటూ షోల్డర్ దగ్గర కట్ చేసుకుంటూ అక్కడి నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ సైడ్ జాయింట్ నుంచి అలా కట్ చేసుకుంటూ వెళ్ళాలండి. కంప్లీట్ అయిన తర్వాత అది నడుము ఉంది కదా, నడుము బెల్ట్కి చిన్న టక్స్, చంక రౌండ్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోండి. మీకు ఈజీగా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, దానికి కట్ చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత ఉన్న క్లాత్ని కిందన పరుచుకొని మన క్లాత్ సరిపోయింది లేదా చెక్ చేసుకొని బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టుకోవాలండి. మనకు ఫ్రంట్ పార్ట్ క్రాస్గా కావాలి కదా, క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, హుక్స్ల వైపు మాత్రమే తీసుకోండి. హుక్స్ల వైపు తీసుకొని షోల్డర్ దగ్గర పావించి ఖర్చు విడిచిపెట్టుకొని నెక్ ఉంది కదా అలా రౌండ్గా పరుచుకొని దానికి ఒరిజినల్ దగ్గర ఒక మార్కు, దానికి పైకి ఖర్చుకి ఒక పావించు, అక్కడి నుంచి షేప్ బెల్ట్ జాయింట్ ఉంది కదా అక్కడికి ఒక మార్కు, దానికి కిందికి మార్కు, ఈ సైడ్ జాయింట్ ఉంది కదా ఒరిజినల్ దగ్గర ఒక మార్కు, పావించు ఇక్కడికి. మిగతాదంతా యాస్టీజ్గా ఎలా ఉందో అలాగా డ్రాయింగ్ తీసుకోవాలండి. డ్రాయింగ్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ చూడండి, ఫ్రంట్ నెక్ 1 ఇంచు విడిచిపెట్టుకొని అలా రౌండ్ షేపు కార్నర్లో 1 ఇంచు ఇచ్చుకోవాలి. ఇది ఫ్రంట్ లోతు. మన కార్నరు చంక రౌండ్ దగ్గర నుంచి షోల్డర్కి మధ్య జాయింట్లు ఉంటుంది కదా అక్కడికి పావించు లోతు తీసుకోవాలి. అది ఫ్రంట్ లోత్ అండి. హ్యాండ్స్కి ఎలా తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా చంక దగ్గర అలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు సెంటర్ కప్పు పొడవు చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా అక్కడికి మార్క్ చేసుకొని పావించు కిందికి 1/2 ఇంచు చూసుకోండి, 1/2 ఇంచు ఖర్చు పెట్టుకున్నాం. అక్కడ పాయింట్ నుంచి ఈ 3 పాయింట్లు తాకుతూ అలా డ్రాయింగ్ వేసుకోవాలి. చూసుకున్నారు కప్పు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చిందండి. నెక్స్ట్ దీన్ని అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు రౌండ్స్ దగ్గర కత్తిరి లేపకుండా అలా రౌండ్ షేప్ దగ్గర మాత్రం కత్తిరి లేపకండి, లేదంటే రౌండ్ షేప్ పాడైపోతుంది. అలా కట్ చేసుకుని ఆడవాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఏం చేయలేకపోతున్నాం, ఖాళీగా ఉంటున్నాం, ఏదైనా చేస్తే బాగున్ను, ఏదైనా నేర్చుకుంటే బాగున్ను, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదండి. ఈ టైలరింగ్ అయితే చాలా బెస్ట్ అండి. ఒకరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఎంతో కొంత మన ఖర్చుల వరకు, ఇంట్లో ఖర్చుల వరకు, మన పిల్లల ఖర్చులకి దేనికో దానికి బాగా ఉపయోగపడతాయండి ఒకరి దగ్గర మనం చేయి చాపకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, షేప్ బెల్ట్లు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇది కూడాను హుక్స్ల వైపే తీసుకోవాలండి. ఎలా ఉందో అలా కిందన పరుచుకొని ఒరిజినల్ దగ్గరికి దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని అలాగా షేప్ చూసారా, అది ఖర్చుకి పైనుంచి కింద వరకు అలా కరువు షేపు అలాగా కలుపుకొని కట్ చేసుకోవాలండి షేప్ బెల్ట్. నెక్స్ట్ వీడియోలో మీకు మెజర్మెంట్స్తో ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. మనకు ఫ్రంట్ బ్యాక్ తెలియడం కోసం చిన్న టక్స్ పెట్టుకున్నానండి. ఇవి షేప్ బెల్ట్స్ 4 పొరలండి. అంటే లెఫ్ట్ సైడ్కి 2, రైట్ సైడ్కి 2 అనమాట.